సో సింపుల్ పాస్ట్ అనేది మనకి నార్మల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లెక్కనే సింపుల్ పాస్ట్ కూడా ఉంటుంది. సో సింపుల్ పాస్ట్ అంటే గడిచిపోయిన కాలము. ఓకేనా, గడిచిపోయిన కాలంలో ఇవన్నీ ఉంటాయి. సింపుల్ నార్మల్గా ఐ వెంట్ టు కరీంనగర్. ఓకే, ఐ వెంట్ టు కరీంనగర్. ఈ ఎస్ అనేది సబ్జెక్టు. నెక్స్ట్ ఈ వెంట్ అనేది ఏంది? వెంటు గోకి V2 ఫామ్ వెంట్. గో అనేది V1 ఫామ్ వెళ్తా. వెంట్ అంటే V2 ఫామ్ వెళ్ళినా. ఓకేనా, సింపుల్. వెంట్ అనేది వర్బ్ V2 ఫామ్. ఇది V2, ఇది సబ్జెక్టు. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ నార్మల్గా ఐ వెంట్ టు కరీంనగర్. ఓకే, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. ఇప్పుడు ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కషన్ చేసుకుంటే నార్మల్గా ఐ వెంట్ టు. ఓకేనా, నెక్స్ట్ ఐ తర్వాత ఏమొస్తుంది? యూ. నార్మల్గా ఐ కానీ యూ కానీ దే కానీ వి కానీ. ఓకేనా, ఐ వి యూ దే. ఈ ఐ వచ్చినా యూ వచ్చినా దే వచ్చినా వి వచ్చినా నార్మల్గా సబ్జెక్ట్లు అంటాం ఇవి. తర్వాత V2 తర్వాత ఆబ్జెక్ట్. ఐ వెంట్ టు కరీంనగర్ ఎస్టర్డే. నిన్న నేను కరీంనగర్కి వెళ్ళిన. ఐ వెంట్ టు కరీంనగర్ ఎస్టర్డే. ఇంకో ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ అంటే ఆమె. షీ రోట్ ఏ లెటర్. షీ రోట్ ఏ లెటర్ అంటే ఆమె ఒక లెటర్ రాసింది. ఇప్పుడు షీ అంటే సబ్జెక్టు. రోట్ అంటే V2 ఫామ్. షీ రోట్. దే ate. దే అంటే సబ్జెక్టు. ఈట్కి V2 ఫామ్ ate. ఓకే, ఈట్కి V2 ఫామ్ ate. దే ate బిర్యానీ. ఎప్పుడు తిన్నారు బిర్యానీ అంటే గంట కింద తిన్నారా, నిన్న తిన్నారా, మొన్న తిన్నారా అని మనం లాస్ట్కి వచ్చుకోవాలి. దే ate బిర్యానీ ఎస్టర్డే. షీ రోట్ లెటర్ లాస్ట్ మంత్ అంటే పోయిన నెల మీరు లెటర్ రాసింది. దే ate బిర్యానీ ఎస్టర్డే. నిన్న వాళ్ళు బిర్యానీ తిన్నారు. ఐ వెంట్ టు కరీంనగర్ 2 days బ్యాక్. 2 రోజుల క్రితం నేను కరీంనగర్ పోయినా. ఇవన్నీ పాస్ట్ లో జరిగిపోయినాయి మనం చెప్తున్నాం. అదే సింపుల్ పాస్ట్. దే ate బిర్యానీ అంటే వాళ్ళు బిర్యానీ తిన్నారు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ కేమ్. నవీన్ అంటే ఏంది? నవీన్ అంటే ఇదొక పేరు, సబ్జెక్ట్. కేమ్, కమ్ముకి V2 ఫామ్ కేమ్. S ప్లస్ V2 ప్లస్. నవీన్ కేమ్ టు హైదరాబాద్ లాస్ట్ ఇయర్. పోయిన సంవత్సరం నవీన్ హైదరాబాద్కి వచ్చిండు. నవీన్ కేమ్ టు హైదరాబాద్. సబ్జెక్ట్ ప్లస్ V2. వర్బ్ ఎప్పుడైనా V2 ఫామ్ లో ఉండాలి. అదే సింపుల్ పాస్ట్. తర్వాత సబ్జెక్టు ముందు ఉంటది. ఐ కానీ యూ కానీ వి కానీ దే కానీ హీ కానీ నవీన్ కానీ ఏదైనా పేరు కానీ అవన్నీ సబ్జెక్టులు. ఆ సబ్జెక్టుల తర్వాత వచ్చే వర్బ్ V2 ఫామ్ లో ఉంటది. అది వెంట్ కావచ్చు, వ్రోట్ కావచ్చు, ఏట్ కావచ్చు, కేమ్ కావచ్చు. ఇవన్నీ V2 ఫామ్స్ అనేది ఉంటాయి. ఇదే సింపుల్ పాస్ట్. ఇప్పుడు క్వశ్చన్లు అడుగుదాం. ఓకేనా, సింపుల్ పాస్ట్ లో నెగిటివ్ గా క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఐ వెంట్ టు కరీంనగర్. నేను కరీంనగర్ వెళ్ళినా. నేను కరీంనగర్ వెళ్ళలేదు. నేను వెళ్ళలేదంటే అది నెగిటివ్ కదా. షీ వ్రోట్ ఏ లెటర్. ఆమె లేఖ రాసింది. ఆమె లేఖ రాయలేదు. నెక్స్ట్ దే ate బిర్యానీ. వాళ్ళు బిర్యానీ తిన్నారు. వాళ్ళు తినలేదు. ఈ తినలేదు, పోలేదు, రాలేదు అనేది ఎలా అనేది రాస్తా ఇప్పుడు. సో ప్రజెంట్ మనకు ఈ సింపుల్ పాస్ట్ లోనే ఇవరిదాకా మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు పోలేదు, రాలేదు, తినలేదు అనేది నెగిటివ్ ఫామ్ లో చెప్పాలంటే ఇక్కడ ప్రెసెంట్ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ లో డూ డజ్ రెండు ఉంటాయి. ఓకేనా, డూ డజ్ రెండు ఉంటాయి. హీ వచ్చినప్పుడు, షీ వచ్చినప్పుడు డజ్ మనం యూజ్ చేస్తాం. ఆ డజ్ తో క్వశ్చన్లు అడుగుతాం. డస్ షీ కమ్, డస్ షీ గో అని. ఇక్కడ ఐ అయినా యూ అయినా వి అయినా దే అయినా హీ అయినా షీ అయినా అన్నిటికీ డిడ్ అనేది ఒకటే యూజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి, ఐ డిడ్ నాట్ గో టు కాలేజ్ అంటే నేను కాలేజ్ వెళ్ళలేదు. యూ డిడ్ నాట్ గో టు కాలేజ్ నువ్వు కాలేజీకి పోలేదు. వి డిడ్ నాట్ గో టు కాలేజ్ మనం కాలేజీకి పోలేదు. దే డిడ్ నాట్ గో టు కాలేజ్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళలేదు? నిన్న అనుకోండి. దే డిడ్ నాట్ గో టు కాలేజ్ ఎస్టర్డే. కాలేజ్కి నిన్న వెళ్ళలేదు. వర్బ్ V1 ఫామ్ లో ఉండాలి. మళ్ళీ చెప్తున్నా, డూ వచ్చినా డస్ వచ్చినా అక్కడ వర్బ్ V1 ఫామ్ లో ఉంది. ఇక్కడ జరిగిపోయిన కాలంలో క్వశ్చన్ అడుగుతున్నాం. నిన్న మేము కాలేజ్కి వెళ్ళలేదు అంటే అన్న నిన్న కదా అంటే వర్బ్ V2 లో ఉంటది కదా అనేది కాదు. ఇక్కడ V1 ఫామ్ లో ఉండాలి. ఈ వర్బ్ V1 ఫామ్ లో.
డిడ్ తోటి కూడా ఈ డిడ్ వచ్చినప్పుడు కూడా వర్బ్ V1 ఫామ్ లో ఉండాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఇది సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్. S ప్లస్ V2 ఐ వెంట్ కరీంనగర్, సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే వెంట్. షీ కేమ్, హీ కేమ్, నవీన్ ఏట్ బిర్యానీ, కానీ తినలేదు పోలేదు అన్నప్పుడు he did not, she did not, I did not, you did not, we did not, they did not go to college. వాళ్ళు కాలేజ్కి వెళ్ళలేదు. We did not go to college yesterday. She did not go to కరీంనగర్ yesterday. నిన్న నేను తినలేదు. yesterday I did not eat. ఓకేనా? ఈటే వస్తుంది అంటే V1 ఫామ్ లోనే ఉంటది వర్బ్. ఈ డిడ్ నాట్ తోటి కూడా ఈ డిడ్ అంటేనే పాస్ట్ ఆల్రెడీ. నిన్న నేను తినలేదు, నిన్న నేను పోలేదు, మొన్న నేను తినలేదు, లాస్ట్ ఇయర్ నేను ప్రిపేర్ కాలే అంటే ఐ డిడ్ నాట్ ప్రిపేర్ లాస్ట్ ఇయర్. ఆ వర్బ్ అనేది V1 ఫామ్ లోనే ఉంటది. అందుకే ఇక్కడ చూడండి, గో అంటే V1, కమ్ అంటే V1, ఈట్ అంటే V1. డిడ్ నాట్ గో, డిడ్ నాట్ కమ్, డిడ్ నాట్ ఈట్ అంటే తినలేదు, పోలేదు, రాలేదు, ఇవన్నీ డిడ్ నాట్ అంటారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హీ వచ్చినా, షీ వచ్చినా, ఐ వచ్చినా, యూ వచ్చినా, వి వచ్చినా, దే వచ్చినా అన్నిటికీ డిడ్ అంటే వస్తుంది. ఆమె ఎందుకు తినలేదు? తినలేదు. ఓకే, ఇప్పుడు నేను తినలేదు, ఆమె తినలేదు అంటే నీకు తెలిసింది. ఆమె ఎందుకు తినలేదు? ఆకలి అవుతుంది కదా, తినాలి కదా, టైంకి తినకపోతే ఎట్లా? ఎందుకు తినలేదు అనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు ఇక్కడ క్వశ్చన్ షీ డిడ్ నాట్ ఈట్. ఈ డిడ్ నాట్ ని మనం డిడెంట్ అంటాం. డిడెంట్. షీ డిడెంట్ ఈట్ అన్నా, షీ డిడ్ నాట్ ఈట్ అన్నా ఒకటే. షీ డిడెంట్ ఈట్, షీ డిడ్ నాట్ ఈట్, ఆమె తినలేదు. ఓకే, ఎందుకు తినలేదు? ఇప్పుడు డిడెంట్ షీ ఈట్, ఆమె తినలేదు అని నీకు తెలిసింది. ఆమె తినలేదా అని అడుగుతున్నావు. తినలేదా అని చెప్పినప్పుడు తినలేదా, డిడెంట్ షీ ఈట్, ఆమె తినలేదా? ఎందుకు తినలేదు? వై డిడెంట్ షీ ఈట్, ఆమె ఎందుకు తినలేదు? ఇట్లా తిండి అనేది పక్కన పెట్టండి. ఊకే తిండి వస్తుంది. తిండి కాకుండా రీడ్ అనుకోండి. రీడ్. వై డిడెంట్ షీ రీడ్, ఆమె ఎందుకు చదవలేదు? వై డిడెంట్ షీ ఈట్, రీడ్, ఎందుకు చదవలేదు అని అర్థం. ఓకేనా? డిడెంట్ షీ రీడ్ అంటే ఆమె చదవలేదా? వై డిడెంట్ షీ రీడ్, ఆమె ఎందుకు చదవలేదు? ఇక్కడ రీడ్ తీసేయండి, వచ్చింది అనుకోండి, కమ్. డిడెంట్ షీ కమ్, ఆమె రాలేదా? వై డిడెంట్ షీ కమ్, ఆమె ఎందుకు రాలేదు? ఓకేనా? వై డిడెంట్ షీ కమ్, ఆమె ఎందుకు రాలేదు? ఇక్కడ వై ప్లేస్ లో మీరు ఏమన్నా పెట్టుకోండి. వేర్, వెన్, నెక్స్ట్ హౌ. ఇక్కడ షీ డిడ్ నాట్ కమ్ అంటే ఆమె రాలేదు. డిడెంట్ షీ కమ్ ఆమె రాలేదా? నో, షీ డిడ్ నాట్ కమ్. ఓకే, నెక్స్ట్ వై డిడెంట్ షీ కమ్, ఆమె ఎందుకు రాలేదు? వెన్ డిడెంట్ షీ కమ్, ఆమె ఎప్పుడు రాలేదు? హౌ డిడెంట్ షీ కమ్, ఆమె ఎందుకు రాలేదు? ఇలాంటి వైలు, వేర్లు, హౌలు అనేది ఈ డిడ్ తోటి మనం క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూసుకున్నాం కదా, ఇట్లా క్వశ్చన్ అనేది అడగాలి. సింపుల్ గా మళ్ళీ చెప్తా ఒకసారి రివిజన్. షీ డిడ్ నాట్ కమ్, ఆమె రాలేదు. షీ డిడ్ నాట్ కమ్, ఆమె రాలేదు. నీకు తెలిసింది ఆమె రాలే అని. ఆమె రాలేదా అని అడుగుతున్నావు. డిడెంట్ షీ కమ్, ఆమె రాలేదా? డిడెంట్ షీ కమ్, డిడ్ నాట్ షీ కమ్ అన్నా, డిడెంట్ షీ కమ్ అన్నా ఒకటే. డిడెంట్ షీ కమ్, ఆమె రాలేదా? వై డిడెంట్ షీ కమ్, ఆమె ఎందుకు రాలేదు? హౌ డిడెంట్ షీ కమ్, ఆమె ఎట్లా రాలేదు? ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మీటింగ్. వై డిడెంట్ షీ కమ్, ఆమె ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్ మార్క్ అన్నట్టు. సో ఇది నార్మల్ గా ఇది ఇక్కడ డిడెంట్ షీ పెట్టుకోవచ్చు, హీ పెట్టుకోవచ్చు. డిడెంట్ హీ కమ్, ఆయన రాలేదా? ఈ కమ్ తీసేస్తే ఇక్కడ ఏమని పెట్టుకోవచ్చు. డిడెంట్ షీ ఈట్, ఆమె తినలేదా? మళ్ళీ ఈటే రాస్తుందా? ఇంకేమన్నా కంప్లీట్. డిడెంట్ హీ కంప్లీట్, అసలు కంప్లీట్ చేయాలి. ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మీటింగ్, ఇట్స్ అన్ ఇంపార్టెంట్ వర్క్. డిడెంట్ హీ కంప్లీట్, వై డిడెంట్ హీ కంప్లీట్, ఆయన ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇప్పుడు చూడండి, అదొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్. మీ ఫ్రెండ్ గారు కంప్లీట్ చేయలేదు. సో యువర్ ఫ్రెండ్ డిడ్ నాట్ కంప్లీట్ ప్రాజెక్ట్ వర్క్. అప్పుడు అడగాలి వై డిడ్ నాట్ హీ కంప్లీట్ వస్తుంది V1 ఫామ్. వై డిడెంట్ హీ కంప్లీట్, అసలు ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్. వై డిడెంట్ హీ కంప్లీట్ ద వర్క్, అతను ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఆమె ఎందుకు రాలేదు? ఆమె ఎందుకు తినలేదు?
సో ఈ రాలేదు, తినలేదు, ఎందుకు రాలేదు, ఎప్పుడు రాలేదు, ఆమె ఎందుకు రాలేదు. సో ఇవన్నీ మనము ఇట్లా యూజ్ చేస్తాం అన్నట్టు. సో డిడ్ ఒకటి, ఈ డిడ్ ప్లస్ నాట్, డిడ్ నాట్ ఓకేనా. ఈ షీ ఇట్ ఐ యు వి దే అన్నిటికీ డిడ్ నాట్ ఓకేనా. ఐ డిడ్ నాట్, యూ డిడ్ నాట్, దే డిడ్ నాట్, వి డిడ్ నాట్, షీ డిడ్ నాట్, హీ డిడ్ నాట్. డిడ్ నాట్ తర్వాత ఐ డిడ్ నాట్ కంప్లీట్, నేను కంప్లీట్ చేయలేదు. షీ డిడ్ నాట్ కంప్లీట్, ఆమె కంప్లీట్ చేయలేదు. షీ డిడ్ నాట్ గో, ఆమె వెళ్ళలేదు. సో ఈ క్వశ్చన్ అన్నట్టు షీ డిడ్ నాట్ కమ్. ఇక్కడ వై షీ డిడ్ నాట్ కమ్, వై డిడెంట్ షీ కమ్, ఆమె ఎందుకు రాలేదు. వై డిడెంట్ హీ కంప్లీట్, అతను ఎందుకు కంప్లీట్ చేయలేదు. ఈ డూ డస్ డిడ్ అనేది ఇంపార్టెంట్. సో వీడియో స్టార్టింగ్ నుంచి మళ్ళీ చెప్తున్నా, ప్రజెంట్ ఫామ్ లో డూ డస్ ఇంపార్టెంట్, పాస్ట్ ఫామ్ లో డిడ్ ఇంపార్టెంట్. ఈ డూ డస్ డిడ్ అనేది మీకు వస్తే, మీకు అర్థమైతే ఎన్నో క్వశ్చన్లు డైలీ యాక్షన్స్ లో మనం ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇన్ డీటెయిల్ గా మంచిగా వినండి, అర్థం చేసుకోండి. నోట్స్ బుక్ లో మీరు సొంతంగా క్రియేట్ చేయండి. ఉన్న చిన్న బోర్డులో అన్ని రాయలేము కదా, ఒక 100 ఎగ్జాంపుల్స్ రాయొచ్చు డిడ్ నాట్ తోటి. సో ఐ డిడ్ నాట్ గో, ఐ డిడ్ నాట్ వాచ్, ఐ డిడ్ నాట్ సీ, he did not go, he did not come, he did not see, he did not write, he did not prepare, she did not go, she did not come, she did not complete, she did not enjoy, ఆమె ఎంజాయ్ చేయలేదు. she did not go, ఆమె వెళ్ళలేదు. why didn't she come, ఆమె ఎందుకు రాలేదు. సో why didn't he complete, అతను ఎందుకు కంప్లీట్ చేయలేదు. ఇవన్నీ డూ డస్ డిడ్ వస్తే తెలుస్తాయి. ఇదే సింపుల్ పాస్ట్ టెన్స్ ఓకేనా.